Good evening, everyone. Welcome to Grow Up All Intuitions and welcome to the class of Ncert line to line explanation of aldehydes, ketones, and carboxylic acid. This is the part 3 of this lesson. Okay, na? Previous part చూసినట్లయితే in part 1 we discuss about the introduction of aldehydes, ketones and preparations గురించి discuss చేసుకున్నాం and remaining in this video లో discuss చేసుకొని and next part ఏంటండి preparation of ketones అనేవి కూడా discuss చేద్దాం. ఓకేనా? ఈ 3 కూడా ఏం చేస్తాం yesterday's క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం అండ్ ఫ్రమ్ టుడేస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా, హైడ్రోకార్బన్స్ నుండి మనం ఆల్డిహైడ్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం చూద్దాం. aromatic aldehydes, that is benzaldehyde and its derivatives. Now let us try to understand aromatic aldehyde కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, aromatic aldehyde అంటే ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు, బెంజాల్డిహైడ్. సో ఇది బెంజాల్డిహైడ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ ఎ డౌట్ దట్ వాట్ ఆర్ ఇట్స్ డెరివేటివ్స్. దీని యొక్క డెరివేటివ్స్ అంటే ఏం చేస్తాం? ఓకేనా, వాట్ ఆర్ ఇట్స్ డెరివేటివ్స్ అంటే ఏం చేస్తాం అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్స్లో NO2 కానీ, ఓకేనా, లేకపోతే ఇక్కడ CH3 కానీ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, డెరివేటివ్స్ అంటే బెంజాల్డిహైడ్ ఉంటుంది అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అంటే ఇక్కడ మెథైల్ గ్రూప్స్, నైట్రో ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతుంటాయి అనమాట. దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఏమంటారు? డెరివేటివ్స్ అంటారు. ఓకేనా, ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇట్స్ aromatic hydrocarbons బై ద ఫాలోయింగ్ మెథడ్స్. ఈ ఫాలోయింగ్ మెథడ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, aromatic కాంపౌండ్స్ అనేవి ఫ్రమ్ aromatic hydrocarbons నుండి మనం ఏం ప్రిపేర్ చేస్తాం, బెంజాల్డిహైడ్ ప్రిపేర్ చేస్తాం అనమాట. నౌ లెట్ us see the first method by oxidation of methyl benzene. Now let us try to write the structure of methyl benzene. ఓకేనా, మెథైల్ బెన్సిన్ అనేది ఏ విధంగా ఉంటుందండి? బెన్సిన్ ఉంది, దానికి CH3 గ్రూప్ అటాచ్ అయింది అనమాట. ఓకేనా, దీన్ని ఏమంటారు? మెథైల్ బెంజిన్ అంటారు లేదా టోలిన్ అంటారు. ఓకేనా, కామన్ నేమ్ టోలిన్ అవుతుంది. ఓకే, వెన్ బై ఆక్సిడేషన్ ఆఫ్ మెథైల్ బెంజిన్ అనేది ఆక్సిడేషన్ చేస్తే వాట్ విల్ బి ద ప్రొడక్ట్స్ ఏమైతే అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకేనా, oxidize toluene and its derivatives to benzoic acid. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ అని అంటే వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ దట్ పొటాషియం పెర్మాంగనేట్ అనేది స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ అని తెలుసు. ఓకేనా, ఇట్ ఈస్ ఎన్ స్ట్రాంగ్ రిడ్యూసింగ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా, we know that potassium permanganate is a strong oxidizing agent అని మనకు తెలుసు అనమాట. ఓకేనా, ఇదేమవుతుంది, వెన్ దిస్ KMnO4 reacted with toluene, it is directly converted to benzoic acids కింద కన్వర్ట్ అవుతున్నాయి. అండ్ however it is possible to stop the oxidation at aldehyde stage with the suitable reagents that converts the methyl group to an intermediate that is difficult to oxidize the further reaction. ఓకేనా, మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే టోలిన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద టోలిన్ విచ్ మీన్స్ మెథైల్ బెన్జిన్ ఉందా, మెథైల్ బెన్జిన్ అనేది వెన్ రియాక్టెడ్ విత్ పొటాషియం పెర్మాంగనేట్ తో రియాక్ట్ అయితే వి ప్రొడ్యూసెస్ ది డైరెక్ట్లీ ఏమవుతుందండి, ఈ మెథైల్ గ్రూప్ అనేది C+O యాసిడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, మనకి ఎక్కడ ఆగాలి? దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని ఒక సెర్టెన్ కండిషన్స్ యూజ్ చేసి అనుకోండి, దట్ మీన్స్ సెర్టెన్ రియేజెంట్స్ అనేవి యూజ్ చేస్తే మనం ఎక్కడ స్టాప్ చేయొచ్చు, దీన్ని ఇక్కడ ఆపొచ్చు అనమాట. ఇక్కడ ఆల్డిహైడ్ దగ్గర ఆపొచ్చు అండ్ ఫర్దర్ ఆక్సిడేషన్ చేస్తే అలాగో బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం తీసుకునే రియేజెంట్స్ అనేవి బట్టి ఇంటర్మీడియట్ ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఆల్డిహైడ్ స్టేజ్ దగ్గర అవుతుంది ఎప్పుడు, విత్ సూటబుల్ రియేజెంట్స్ that convert methyl group to an intermediate కింద ఫామ్ అవ్వాలి. దట్ ఈస్ డిఫికల్ట్ టు ఆక్సిడైజ్, ఫర్దర్ రియాక్షన్ ఆక్సిడైజ్ చేయకుండా ఆపేస్తుంటుంది అనమాట. అంటే మనకు బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవ్వకుండా బెంజాల్డిహైడ్ దగ్గర ఆగిపోద్ది. ఏంటి స్టార్టింగ్ మెటీరియల్ మెథైల్ బెంజన్ తీసుకుంటాం, సూటబుల్ రియేజెంట్స్ తీసుకోవడం వల్ల ఇంటర్మీడియట్ నుండి మనకి బెంజాల్డిహైడ్. ఓకేనా, బెంజాల్డిహైడ్ దగ్గర ప్రొడక్ట్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ దట్ ఈస్ డిఫికల్ట్ టు ఆక్సిడైజ్. ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దిస్ ప్రాసెస్. ఓకేనా, ఈ పర్పస్ గురించి ఫాలోయింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ద ఫస్ట్ వన్ ఈస్ దీస్ ప్రాసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ మే చెక్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, యూ ఎన్కౌంటర్ దట్ ఈ క్వశ్చన్స్ అనేవి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కన్ఫామ్గా ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ఏ యూజ్ ఆఫ్ క్రోమైల్ క్లోరైడ్. ఓకేనా, CrO2 Cl2 is called the chromyl
chloride. The chromyl chloride oxidizes methyl group to a chromium complex, which on hydrolysis gives corresponding to benzaldehyde. మన ప్రీవియస్ పారాగ్రాఫ్లో ఏం డిస్కస్ చేసుకున్నాండి? ఎప్పుడైతే మెథైల్ బెన్జిన్ అనేది ఒక సూటబుల్ రియేజెంట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఇంటర్మీడియట్స్ ఫామ్ అయ్యి బెంజాల్డిహైడ్ ప్రొడక్ట్ అనేది ఆగుతుంది. లేకపోతే ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది, బెంజోయిక్ యాసిడ్ వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఆక్సిడైజ్ అయిపోయి. సో దాన్ని ఇక్కడ ఇంటర్మీడియట్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే రియేజెంట్ ఏం తీసుకున్నాం, క్రోమైల్ క్లోరైడ్ అని తీసుకున్నాం అనమాట. ఓకేనా, డైరెక్ట్ ఇట్స్ నీడ్ నాట్ టు బి ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెకానిజం అనేది అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకోండి. ఏమవుతుంది, టోలిన్ తీసుకున్నాం అండ్ CrO2Cl2 అంటే క్రోమైల్ క్లోరైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైసల్ఫైడ్ అయితే ఏం ఫామ్ అయిందని క్రోమియం కాంప్లెక్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమైంది, 2 హైడ్రోజన్స్ అండ్ రిమైన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కింద పోతే ఏమవుతుంది, ఇక్కడ 2 మోల్స్ తీసుకుంటే CrOHCl2 ట్వైస్ అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి హైడ్రోజన్స్ ప్లేస్ సబ్స్టిట్యూషన్స్ కింద మనం రాసుకుంటాం అనమాట. మొత్తం అన్ని కూడా ఎక్కడ ఉన్నవే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే O2 2 సరిపోయా, 2 O2 సరిపోయాయి. అండ్ తర్వాత ఇక్కడ ఏమైంది, ఇవి 2 మోల్స్ తీసుకున్నాడు అనమాట. ఓకేనా, 2 మోల్స్ ఆఫ్ హియర్ వి అబ్జర్వ్ దట్ మన ఇక్కడ అంతే కదా, 2 హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఇవి 2 మోల్స్ తీసుకుంటే సరిపోయిందా. ఓకేనా, ఇక్కడ 2 మోల్స్ తీసుకుంటే ఏమైందండి, ఇక్కడ 2 మోల్స్ అంటే 2 హైడ్రోజన్స్ ప్లేస్లో ఈ మొత్తం కాంపౌండ్ అంతా తీసుకొని ఓల్డ్ ట్వైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 మోల్స్ తీసుకున్నాం అనమాట. సో ఏమైంది, క్రోమియం కాంప్లెక్స్ ఫామ్ అయింది. దీన్ని హైడ్రోసిస్ చేసాం అనుకోండి, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, CH బాండ్ ఆక్సిజన్ CrOHCl2 Cl అండ్ అనదర్ మోల్ ఉంది కదా, సో OCrOHCl. ఓకేనా, నౌ లెట్ us హైడ్రోలైసిస్ చేద్దాం. హైడ్రోలైసిస్ అంటే ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఏమవుతుందండి, ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ OH, ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ హైడ్రోజన్ OH. ఓకేనా, సో ఏమవుతుంది, ఈ కాంపౌండ్ ఇలా రిమూవ్ అయిపోయి we have C బాండ్ OH బాండ్ హైడ్రోజన్. ఓకేనా, ఇక్కడ ఏముంది, ఫెనైల్ గ్రూప్ ఉంది, PH అని పెడతా అంటే ఈ గ్రూప్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఏముంది, మనకి కాన్సెప్ట్ ఏం తెలుసు, ఎనీ కార్బన్ కంటైనింగ్ 2 OH గ్రూప్ ఉంటే ఏమవుతుంది, అన్స్టేబుల్ అండ్ రిమూవ్స్ వాటర్ కింద ఏమైపోయి ఫామ్ అవుతుంది, ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో మనకి ఏ ప్రొడక్ట్ ఫామ్ అయింది, బెంజాల్డిహైడ్ అనే ప్రొడక్ట్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా, ద ఓవరాల్ ప్రొడక్ట్ ఈస్ బెంజాల్డిహైడ్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్. అర్థమైందా, మన క్రోమైల్ క్లోరైడ్ తీసుకొని ఏం చేస్తాం, మెథైల్ టోలిన్ అనేది ఏదైతే ఉందో, మెథైల్ బెంజిన్ ఆర్ టోలిన్ తీసుకున్నాం. దీన్ని ఏమంటారు, టోలిన్ ఆర్ మెథైల్ బెంజిన్. This will reacted with 2 moles of chromyl chloride in the presence of carbon disulfide. It forms a chromium complex. ఓకేనా, ఇది కూడా గుర్తుండాలి, CrOHCl2 ట్వైస్ అనమాట. ఓకేనా, chromyl chloride కన్ఫ్యూజ్ అవ్వకుండా, వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ఓవరాల్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ద ఎటాట్ రియాక్షన్ అంటారు. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నేమ్ ఆల్సో. వాట్ డూ మీన్ బై ఎటాట్ రియాక్షన్, రైట్ ద కండిషన్స్ అని కూడా అడగవచ్చు క్వశ్చన్స్లో. ఓకేనా, యూ హ్యావ్ టు రిమెంబర్ వెన్ టోలిన్ ఈస్ రియాక్టెడ్ విత్ chromyl chloride in the presence of 2 moles of chromyl chloride and the presence of CS2 to form the chromium complex, which on hydrolysis to give the benzaldehyde. This is all about the chromyl chloride. Now this reaction is called the Etott reaction. Now let us see the B. Okay na, the use of chromic acid, that means CrO3 కూడా యూస్ చేయడం వల్ల ఏమవుతుందండి, toluene is converted to benzaldehyde. Now let us see this paragraph. Toluene or substituted toluene. Okay na, టోలిన్ అన్న సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, మెథైల్ గ్రూప్స్ కానీ NO2 గ్రూప్స్ కానీ సబ్స్టిట్యూట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈజ్ కన్వెక్టెడ్ టు బెంజిలిడిన్ డైఎస్టేట్. ఓకేనా, దీన్ని ఏమంటారంటే బెంజిలిడిన్ డైఎసిటేట్. బెంజిలిడిన్ డైఎస్టేట్ ఆన్ ట్రీటింగ్ విత్ క్రోమిక్ ఆక్సైడ్ ఇన్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. ఎప్పుడైతే వెన్ టోలిన్ లేదా సబ్స్టిట్యూటెడ్ టోలిన్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3 కానీ లేకపోతే NO2 కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో ఏమంటారు, సబ్స్టిట్యూటెడ్ టోలిన్స్ అంటారు అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద సబ్స్టిట్యూటెడ్ టోలిన్స్ ఈస్ రియాక్ట్ విత్ క్రోమిక్ యాసిడ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్, దీన్ని ఏమంటారు, ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. ఓకేనా, ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంత అండి కండిషన్, 273 to 278 కెల్విన్. 283 కెల్విన్ యూస్ చేస్తే మనకి ఏమైంది, బెంజిలిడిన్
సరే ఇక్కడ బెంజిలిడిన్ వచ్చిందంటే సేమ్ కార్బన్‌కి 2 అటాచ్‌మెంట్ ఉన్నాయి కదా! ఓకేనా? మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ కెన్ బి రిటన్ యాస్ బాండ్ CH, బాండ్ O COCH3 అండ్ బాండ్ O COCH3 అన్నమాట. ఓకేనా? ఈ విధంగా రాసుకోవచ్చు. ఒకే కార్బన్‌కి 2 టైప్స్ ఉంటే మనం ఏమందాం? జెమ్ డైహాలైడ్స్, విసినల్ డైహాలైడ్స్. ఒకే కార్బన్‌కి 2 సబ్‌స్టిట్యూయెంట్స్ ఉంటే ఏమవుతుంది? జెమ్ డైహాలైడ్ అవుతుందన్నమాట. జెమ్ డైహాలైడ్ అకార్డింగ్ టు ఐయుపాక్ నోమెన్క్లేచర్ ఏమని పిలుస్తాం? బెంజిలిడిన్ కింద రాస్తాం అన్నమాట. ఇక్కడ ఏముంది? ఎస్టేట్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి 2 ఎస్టేట్స్ ఉన్నాయి. దట్స్ వై వి కాల్ యాస్ బెంజిలిడిన్ డైఎస్టేట్. విచ్ అని హైడ్రోలైసిస్ చేసాం అనుకోండి. వాట్ విల్ బి ద ప్రొడక్ట్స్? ప్రొడక్ట్స్ ఏమైతాయి? ఇక్కడ ఈ బాండ్‌ని హైడ్రోలైజ్ చేస్తే OH, H. దిస్ బాండ్ ఈస్ హైడ్రోలసిస్, హైడ్రోజన్ OH. సో ఇక్కడ ఏమవుతుంది? ఎస్టేట్ అనేది 2 మోల్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ కింద బయటకు వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? 2 మోల్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అండ్ ప్రీవియస్ స్టెప్స్ లాగా ఇక్కడ ఏమవుతుంది? బెంజీన్ మీద కార్బన్‌కి 2 OH గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఎనీ కాంపౌండ్ కంటైనింగ్ 2 OH గ్రూప్స్ ఉంటే ఆ కాంపౌండ్ అనేది అన్‌స్టేబుల్. సో ఏమవుతుంది? వాటర్ కింద రిలీజ్ అయిపోతే బెంజాల్డిహైడ్ ఈస్ ప్రొడ్యూసెస్. బాండ్ C డబుల్ బాండ్ O హైడ్రోజన్. ఏం ప్రొడ్యూస్ అయిందండి? ఆల్డిహైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకేనా? This is all about the reaction of use of chromic acid to produce the benzaldehyde from methyl benzene. Now let us see the second one. By side chain chlorination followed by hydrolysis అన్నమాట. అంటే ఇక్కడ యూవీ లైట్ సన్నగా మనం క్లోరోబెంజీన్ అంటే టోలిన్ తీసుకుంటాం. సేమ్ మనకి స్టార్టింగ్ మెటీరియల్ ఏంటంటే టోలిన్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ టోలిన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది? ద సైడ్ చైన్ chlorination of toluene gives the benzyl chloride. ఓకేనా? First of all produces the benzyl chloride which on hydrolysis gives the benzaldehyde. This is a commercial method for the manufacture of benzaldehyde. మనకి కమర్షియల్లీ అంటే ఇండస్ట్రియల్ పరంగా విత్ రెస్పెక్ట్ టు మనీ పరంగా అయితే మనకి ఏ కాంపౌండ్ అయినా ఏం కావాలి? తక్కువలో కావాలన్నమాట. ఓకేనా? ఇండస్ట్రియల్ పరంగా యూజ్ చేసే మెథడ్ అనేది ఈ మెథడ్ అన్నమాట. ఓకే. నౌ లెట్ us try to understand its mechanism. బాండ్ ఫస్ట్ ఏం చేస్తున్నారు? మిథైల్ బెన్జిన్ అన్నమాట. దిస్ కెన్ బి రిటన్ యాస్ CH2 బాండ్ హైడ్రోజన్ కింద రాసుకోవచ్చా? ఓకేనా? ఎప్పుడైతే లైట్ అనేది రాడికల్ ఫ్రీ రాడికల్ మెకానిజం. ఓకే. when you produce the light it cleaves under homolysis అంటే ఇక్కడ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అన్నమాట. షేరింగ్ అంట. అంటే ఈ బాండ్స్ అనేవి ఏ విధంగా షిఫ్ట్ అవుతుంటాయి? 1 ఎలక్ట్రాన్ కింద అయిపోతుంటారు. త్రూ ఫ్రీ రాడికల్ మెకానిజం కాబట్టి. సో మన ప్రొడక్ట్ ఏం ఫార్మ్ అవుతుంది? Cl ఇక్కడ ఏమవుతుంది? ఇనిషియేషన్ రియాక్షన్‌లో Cl2ని Cl బాండ్ Cl అన్నమాట. ఎప్పుడైతే లైట్ పాస్ చేసి ఏమవుతుందండి? Cl రాడికల్ ప్లస్ Cl రాడికల్ కింద విడిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడున్న రాడికల్‌కి ఇక్కడున్న రాడికల్ ఏమవుతుంది? బాండ్ ఫార్మ్ అవుతుంది. సో ఇట్ ప్రొడ్యూసెస్ CHలో హైడ్రోజన్ రాడికల్. ప్రీవియస్ రియాక్షన్ లాగా Cl లైట్ ఎప్పుడైతే పాస్ చేసామో Cl రాడికల్. ఇక్కడ రాడికల్ కార్బన్ రాడికల్‌కి Cl రాడికల్‌కి ఏమవుతుందండి? బాండ్ ఫార్మ్ అవుతుందన్నమాట. సో అగైన్ అక్కడ ఆల్రెడీ ఒక క్లోరిన్ ఉంది. సో అనదర్ క్లోరిన్ వచ్చి యాడ్ అయింది. ఓన్లీ 1 హైడ్రోజన్ ఈస్ ప్రెజెంట్. ఓకేనా? ప్లస్ అగైన్ HCl గ్యాస్ అనేది మనకు బయటకి వెళ్ళిపోయింది. సో దిస్ ప్రొడక్ట్ ఈస్ కాల్డ్ ద బెంజాల్ క్లోరైడ్. ఓకేనా? అదే కదా మనకి ఇచ్చాడు ఇక్కడ. ఇదే కదా మనకు వచ్చింది. మెకానిజం ద్వారా చేస్తే బెంజాల్ క్లోరైడ్ ఉంది. జస్ట్ ఇప్పుడు హైడ్రాలసిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ 373 కెల్విన్‌లో హైడ్రాలసిస్ చేయాలంటున్నాడు. ఓకేనా? హైడ్రాలసిస్ ఏ విధంగా చేస్తామండి? ఇక్కడ మనకి దీన్ని బెంజాల్ క్లోరైడ్‌ని ఏ విధంగా రాసుకోవచ్చు? బెంజీన్ బాండ్ CH బాండ్ Cl ఉంది. ఓకేనా? హియర్ వీ కెన్ యూజ్ 2 వాటర్ మాలిక్యూల్స్ యూజ్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? రీప్లేస్‌మెంట్. Cl ప్లేస్‌లోకి ఏమొస్తుందండి? OH గ్రూప్ వస్తుందన్నమాట. ఇది ఎలా డిసోసియేట్ అవుతది? 2H++, 2OH-. ఓకేనా? ఈ ఏమవుతాయి ఇక్కడ Cl ఇక్కడ 2H+ కింద 2 మోల్స్ ఆఫ్ HCl గ్యాస్ కింద బయటకు వచ్చేస్తే ఈ Cl ప్లేస్‌లో ఏమవుతుంది? OHలను సబ్స్టిట్యూట్ అవుతూ ఉంటాయన్నమాట. సో వి గెట్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంటాయి. OH and OH. We know that any carbon containing 2 OH group that compound is unstable and water molecule కింద రిమూవ్ అయిపోతే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? బెంజాల్డిహైడ్ ఈస్ ప్రొడ్యూసెస్. ఓకేనా? C డబుల్ బాండ్ O బాండ్ హైడ్రోజన్. హియర్ ఆల్సో సమ్ స్టూడెంట్స్ హ్యావ్ డౌట్స్ దట్ సార్ వాటర్ కింద ఎలా రిమూవ్ అయిపోతుందంటే ఇక్కడ
ఓహెచ్ మైనస్ కింద రిమూవ్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది బాండ్ ఆక్సిజన్‌కి కార్బన్‌కి సారీ ఇక్కడ ఏమవుతుంది ఆక్సిజన్‌కి హైడ్రోజన్‌కి బాండ్ ఉంది కదా! దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ ఓకేనా? హియర్ నెగెటివ్ ఇక్కడ ప్లస్ అన్నమాట. ఇక్కడ ప్లస్ ఓహెచ్ మైనస్ వాటర్ కింద రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఏముంది కార్బన్ దగ్గర ప్లస్ ఉంది. ఆక్సిజన్ దగ్గర మైనస్ ఉంది. సో, టు ఫార్మ్ ద సి డబుల్ బాండ్ ఓ ఫార్మ్ అయింది. ఓకేనా? ఈ ఫంక్షనల్ గ్రూప్ మనం ఏమంటాం? కార్బొనైల్ కాంపౌండ్స్. సో, we form the benzaldehyde as the major product. ఓకేనా? బెంజాల్డిహైడ్ అనేది ఏమైంది? మేజర్ ప్రొడక్ట్ కింద ఫార్మ్ అయింది. This is all about the mechanism by chlorination by side chain chlorination followed by hydrolysis. This is all about the mechanism. I hope this concept is clear to you. Now let us try to understand the last preparation for the aldehydes, that is Gatterman-Koch reaction. This is very important with respect to exam point of view. So many students have a confusion that what do you meant by Gatterman reaction ante veru, Gatterman-Koch reaction ante veru. We also observed in the upcoming lesson అన్నమాట. మనం నెక్స్ట్ లెసన్ ఏంటంటే ఎమిన్స్ ఉన్నాయి కదా, ఎమిన్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ హాలో ఆల్కిన్స్ అండ్ హాలో ఎరిన్స్ లో శాన్మేయర్ రియాక్షన్ తో పాటు గ్యాటర్మాన్ రియాక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎమిన్స్ లో చూస్తాం ఓకేనా. అప్ టు దిస్ మీకు గ్యాటర్మాన్ కోచ్ రియాక్షన్ అంటే ఐడియా ఉండాలి ఓకేనా. అక్కడ కంపారిజన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎమిన్స్ అనే నెక్స్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఇక్కడ గ్యాటర్మాన్ కోచ్ రియాక్షన్ విచ్ ఈస్ యూస్డ్ టు ప్రిపేర్ ది బెంజాల్డిహైడ్స్ అని ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, గ్యాటర్మాన్ కోచ్ రియాక్షన్ అంటే మనకి రియేజెంట్ గుర్తుండాలి అండ్ రియాక్టెంట్